ఎందుకంటే నెంబర్ 3గా చక్కగా రాణిస్తున్నాడు, కానీ టీం కాంపోజిషన్లో కొంచెం చేంజెస్ చేయాల్సి వచ్చిన సందర్భంలో తిలక్ వర్మను మిడిల్ ఆర్డర్కు షిఫ్ట్ చేశారు. మిడిల్ ఆర్డర్లో ఇప్పటి వరకు తాను ఏదైతే అంటే T20లో ఎలా ఉంటుందంటే మిడిల్ ఆర్డర్లో ఆడే వాళ్ళకి 15, 16, 17 ఓవర్లలో ఆ మధ్యలో అక్కడ వాళ్ళకి ఆడే అవకాశం వస్తుంది. బాల్స్ తక్కువగా ఉంటాయి. ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే మీరు ప్రతి బాల్కి ఐదర్ 4 or 6 కొట్టాలి, వీలైనంత మ్యాక్సిమం స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయాలని. మొన్నటి మ్యాచ్లో సెమీస్లో తిలక్ వర్మ 21 రన్స్ ఆఫ్ జస్ట్ 7 balls, 300 స్ట్రైక్ రేట్. ఆ క్రిటికల్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది మీరు అల్టిమేట్ అనాలిసిస్లో చూస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది సెమీస్లో. అలాంటప్పుడు కేవలం 7 బంతుల్లోనే 21 పరుగులు సాధించిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఎంత క్రిటికల్ అవుతుంది. తిలక్ వర్మ టీం సంబంధించినంత వరకు కంప్లీట్గా తాను అబ్సల్యూట్లీ ఒక స్పిరిట్తో ఆడతాడు. ఈజ్ ఫ్లాలెస్. ఒక రకంగా ఫీల్డింగ్ ప్రత్యేకించి చెప్పుకుంటే కనుక ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్. అండ్ అఫ్లేట్ తిలక్ వర్మ ఈజ్ అ యూస్ఫుల్ స్పిన్నర్ ఆల్సో. సో ఒక చక్కటి ఆల్రౌండర్గా తాను ఇండియన్ టీంకి సేవలు అందిస్తాడు. ముఖ్యంగా లాస్ట్ ఈ వరల్డ్ కప్ సైకిల్లో చూస్తే కనుక మిగతా అందరు బ్యాటర్స్తో కంపేర్ చేస్తే తిలక్ వర్మకే 45 సగటు ఉంది. మిగతా ఏ బ్యాటర్స్ కూడా T20 ఫార్మాట్లో 45+ సగటు లేదు, యావరేజ్ లేదు. సో తాను తన డెసిగ్నేటెడ్ రోల్ ఎక్కడైనా సరే కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. కాబట్టి తిలక్ వర్మ వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన సిరీస్లో కూడా తనకు ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉండింది. ఈ వాజ్ అండర్ గోయింగ్ సమ్ స్మాల్ ఆపరేషన్ కైండ్ ఆఫ్ థింగ్. దాన్ని మళ్ళీ వరల్డ్ కప్ టీంలోకి డైరెక్ట్గా వచ్చాడు, సిరీస్ కూడా ఆడలేదు. సో అంతటి నమ్మకం వరల్డ్ కప్ ఈ టీంకి సంబంధించి తిలక్ వర్మ మీద ఇండియన్ టీం మేనేజ్మెంట్ ఉంచింది. కాబట్టి హీఈస్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే 2000 కేవలం 19 years ఉన్నప్పుడే రోహిత్ శర్మ ఒకసారి ఒక ఐపీఎల్లో ఒక సందర్భంలో చెప్పాడు. రోహిత్ శర్మ అప్పుడు ఇండియన్ టీం క్యాప్టెన్ ఏమన్నాడంటే తిలక్ వర్మ భవిష్యత్తులో ఇండియాకి సంబంధించి ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు, అతనిలో ఆ టెంపర్మెంట్ ఉంది అని. ఎందుకంటే స్కిల్ సెట్స్ ప్రతిభకు సంబంధించి అందరిలో నైపుణ్యం అందరికీ ఉంటుంది, కానీ దానికి తోడు టెంపర్మెంట్ అవసరం. ఆ టెంపర్మెంట్ చాలా యంగ్ ఏజ్లోనే తిలక్ వర్మ చూపించాడు. కాబట్టి ఈ మొత్తం టీంలో హీఈస్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్, 23 ఏళ్లే, కానీ హీఈస్ ఎ ప్రూవెన్ పర్ఫార్మర్. సో ఫైనల్లో డెఫినెట్గా తిలక్ వర్మ కూడా ఇంకొక చక్కటి క్యామియో కనుక వచ్చింది అనుకోండి, దట్ కెన్ హెల్ప్ ఇండియన్ టీమ్ విన్ ద వరల్డ్ కప్. రైట్. ఫైనల్గా క్యాప్టెన్సీ గురించి సూర్యకుమార్ యాదవ్ గురించి ఏం చెప్తారు సార్? సూర్య యాజ్ ఎ క్యాప్టెన్ he got a wonderful record. లాస్ట్ వరల్డ్ కప్ సైకిల్ నుండి ఇప్పటి వరకు బైలాటరల్ అంటే 2 జట్ల మధ్య జరిగే సిరీస్లు ఏవైతే ఉన్నాయో ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుతమైన రికార్డు ఉంది సూర్యకుమార్ యాదవ్కి. అప్రతిహతంగా గెలుస్తూ వచ్చాడు ఒకటి. రెండోది సూర్యకు సంబంధించి సూర్య పూర్తిగా రోహిత్ శర్మ స్కూల్ నుండి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఏ రకంగా నిస్వార్థంగా టీం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలా అగ్రెసివ్గా ఆడుతూ వచ్చాడో అదే రకమైన బ్యాటింగ్ మనకు సూర్యకుమార్ బ్యాటింగ్లో కనబడుతుంది. అఫ్కోర్స్ 2025లో సూర్యకుమార్ బ్యాట్ నుండి మనం ఆ స్థాయి రన్స్ రాలేదు అన్న కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందేమో, కానీ టీం గెలిచి వచ్చింది. తన అంచనాలు, తన క్యాప్టెన్సీ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మొన్నటి సెమీఫైనల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా బుమ్రా ఆ 16th and 18th ఓవర్ వేయడం వల్లనే, నార్మల్గా అయితే 19, 20 ఓవర్లో బుమ్రాకు అవకాశం ఇచ్చేవాళ్ళేమో, కానీ 18th ఓవర్ బుమ్రా బౌలింగ్ చేయడం వల్లనే 19th ఓవర్ హార్దిక్ పాండ్యా ఒక చక్కటి ఓవర్ వేశాడు. అఫ్కోర్స్ లాస్ట్ ఓవర్ వరకు ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ఓటమి ఖరారు అయిపోయింది. కానీ బుమ్రాను వాడుకున్న తీరైనా లేదంటే మిగతా బ్యాటర్స్. రైట్ సార్, మనతో పాటు ఇల్లందుల రాంప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రాంప్రసాద్ గారు నమస్తే అండి. రాంప్రసాద్ గారు నమస్తే మేడం. నమస్తే. రైట్, ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్లో అయితే ఇండియా న్యూజిలాండ్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇండియాకి
అహ్మదాబాద్ స్టేడియం అయితే కలిసి రాలేదు అని అనే దానిపై అసలు మీ అభిప్రాయం ఏంటి? మేడం, కలిసి రాకపోవడం అనేది ఏం లేదు. ఎందుకంటే ఇంతవరకు న్యూజిలాండ్ జట్టు సౌత్ ఆఫ్రికాను వరల్డ్ కప్ లో ఓడగొట్టలేదు, కానీ ఈ వరల్డ్ కప్ లో మరి ఓడగొట్టింది. సో అట్లా అని రికార్డ్స్ మనం పెట్టుకొని చూడలేం. పర్టికులర్ అట్లా అంటే ఈ వరల్డ్ కప్ మనం ఆడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ న్యూజిలాండ్ కి వరల్డ్ కప్ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతిరోజు పర్టికులర్ గా ఆడే ఎలా పర్ఫామ్ చేస్తాం, ఎంత పాజిటివ్ గా ఆడతాం, మనకున్న వనరులను ఎలా ఉపయోగించుకుంటాం, మనకున్న ఎబిలిటీని ఎలా ప్రజెంట్ చేస్తాం అనేది చాలా ముఖ్యం క్రికెట్ లోపల. ఎప్పుడు కూడా రికార్డ్స్ గురించి, స్టాట్స్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. పర్టికులర్లీ ఎందుకంటే అన్ని రికార్డ్స్ ఉన్నది బ్రేక్ అవ్వడానికి. ఎన్నో రికార్డ్స్ బ్రేక్ అవుతూనే వస్తాయి. ఎప్పుడో ఒకసారి మనం అంటే ఇప్పుడు ఇంకొకటి రికార్డు కూడా చూడండి, ఇప్పుడు మనకు 2 రికార్డు కూడా మనకు చేరువలో ఉన్నాయి. ఒకటి, ఎవరైతే మరి టోర్నమెంట్ నిర్వహించారో ఆ దేశానికి అచ్చిరాదంటారు. అలాగే వరుసగా బ్యాక్ టు బ్యాక్ T20 మరి ఫైనల్స్ గెలవలేదంటారు. కానీ ఇండియా అది అన్నిటి కూడా అద్భుతం చేసే అవకాశం ఇండియా ముందర ఉన్నది. సో అవన్నీ స్టాట్స్ అన్ని పక్కకు పెట్టి డైరెక్ట్ ఇండియా కాన్సన్ట్రేట్ చేయాలి, పర్ఫామ్ చేయాలి. లాస్ట్ సెమీఫైనల్ అయితే ఎలాగా అద్భుతంగా ఆడిందో, అలాగే ఇంతకుముందు న్యూజిలాండ్ సిరీస్ లో కూడా మనకు అడ్వాంటేజ్ అంటే న్యూజిలాండ్ సిరీస్ ఇండియాలోనే ఆడింది లాస్ట్ టైం. సో అద్భుతంగా ఆడారు. సో ముఖ్యంగా మన పాజిటివ్స్ ని మనం ఆలోచిస్తూ ఉండాలి, నెగటివ్స్ గురించి పట్టించుకోకూడదు, ముఖ్యంగా స్టాట్స్ గురించి పట్టించుకోకూడదు. అవన్నీ బ్రేక్ చేస్తూనే ఉండాలి. ఈ రోజు బ్రేక్ చేయాలని మనం ఆశిద్దాం. అలాగే రాంప్రసాద్ గారు, ఈ టోర్నమెంట్ లో మనం చూసుకున్నట్లయితే భారత్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉంది. ఈ ఫైనల్లో భారత్ జట్టు స్ట్రాటజీ ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? సెమీఫైనల్ అయితే ఏ విధంగా ఆడామో అదే ఫైనల్లో ఉంటుంది. బట్ స్ట్రాటజీలో మాత్రం ఒక మార్పు జరగాలి. ఎందుకంటే వాళ్ళు వరుణ్ చక్రవర్తిని మనం కంటిన్యూస్ గా ఆడిస్తున్నాం. సో వరుణ్ చక్రవర్తిని పక్కకు పెట్టేసి ఈ రోజు కుల్దీప్ యాదవ్ ఒక 100% ఆడించాలి. ఒకవేళ కుల్దీప్ యాదవ్ ఆడనట్టయితే మాత్రం అది ఒక తెలివి తక్కువ నిర్ణయమే అవుతుంది ఇండియాది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ లోపల అద్భుతంగా ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేసి కుల్దీప్ యాదవ్ మనకు ఒక అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అది అందరికీ మీకు తెలిసే ఉంటది. సో అలాంటి అద్భుతమైన బౌలర్ ను పక్కన పెట్టి మిస్టరీ స్పిన్నర్ అని చెప్పి మనం వరుణ్ చక్రవర్తిని చాలా అందలం ఎక్కించారు. సో ఇప్పుడు అలాంటి సందర్భం రానే వచ్చింది. సడన్ సర్ప్రైజ్ గా కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే డెఫినెట్ గా హీ విల్ పర్ఫార్మ్ అండ్ హీ విల్ వర్క్ ఫర్ ఇండియా. రైట్. అలాగే రాంప్రసాద్ గారు, ఇండియా టీంలో కీలక ఆటగాళ్ళు ఎవరని మీ అభిప్రాయం? ఇండియాలో ముఖ్యంగా ఒక్కరు అని చెప్పలేం మేడం. అటు బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, ఆల్రౌండర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్, ఇషాన్ కిషన్. బట్ ఈ రోజు అభిషేక్ శర్మ చక్కగా రాణించాలని ఆశిద్దాం. ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ గా మీరు అనుకున్నట్టుగా ఈ రోజు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కూడా ఓపెనింగ్ రావచ్చు. చాలా మంది ఇది ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఎందుకంటే ఇషాన్ కిషన్ కి మంచి రికార్డు ఉంది అగైన్స్ట్ స్పిన్నర్స్, అలాగే అగైన్స్ట్ న్యూజిలాండ్. అలాగే ఇంకొకటి ఏంటంటే మన స్ట్రాటజీ డెఫినెట్ గా ఈ రోజు వర్క్ అవ్వాలని ఆశిద్దాం. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈ రోజు చక్కగా ఆడాలని ఆశిద్దాం. అలాగే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, అంటే ముఖ్యంగా అభిమానుల మద్దతు ఇండియాకే ఉంటది. సో అలాగే మన బలం ఏంటంటే ముఖ్యంగా బ్యాటింగ్, అలాగే బౌలింగ్, ఫీల్డింగ్. అలాగే ఈ 3 రంగాల్లో కూడా లాస్ట్ టైం మనం ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా రాణించాం. మరి బౌలింగ్ లో మన వనరులు మీకు తెలుసు. ముఖ్యంగా మన అంతా కూడా బుమ్రా మీద ఆధారపడి ఉన్నాం. బట్ మీకు హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లోపల. మరి ఫీల్డింగ్ లోపల అక్షర్ పటేల్ 2 కళ్ళు చెదిరే క్యాచ్లు బట్టి మ్యాచ్ ను అమాంతరం ఇండియా వైపు రప్పించాడు, లాగేశాడు. సో అంటే ముఖ్యంగా ఒక్కరు అని చెప్పలేం మేడం. ఎందుకంటే అందరు కూడా ప్రతి ఒక్క ప్లేయర్ చాలా కీలకం. ఇది ఒక సమిష్టి ఆట, క్రికెట్ అనేది సమిష్టి ఆట. సో అలా మీరు అడిగిన దానికి మాత్రం నేను చెప్పకుండా ఉండలేను. బట్ బుమ్రా చాలా కీలకం బౌలింగ్ లోపల. అలాగే కుల్దీప్ యాదవ్ ఆడితే అతను కీలకం. అలాగే బ్యాటింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ చాలా కీలకం. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమి మనకు కొట్టాల్సినట్టు కనిపిస్తుంది. ప్రతి మ్యాచ్ లోనూ కూడా అతను ఒక కెప్టెన్ గా లీడ్ చేస్తున్నాడు తప్ప అతను ఒక బ్యాటర్ గా ఇంతవరకు రాణించలేదు. మరి అతను బాకీ ఉన్నాడు. మరి అతను ఏమైనా ఈరోజు పర్ఫామ్ చేస్తున్నాడు చూడాలి. అలాగే కుల్దీప్ యాదవ్, అలాగే హార్దిక్ పాండ్యా, అలాగే బుమ్రా, అలాగే సంజు శాంసన్, అలాగే ఇషాన్ కిషన్, ఈ 5 ప్లేయర్ చాలా కీలకం. అలానే ఒక్కరిని కూడా తప్పించి పక్కకు పెట్టలేదు. తిలక్ వర్మ కూడా చాలా అద్భుతమైన ప్లేయర్. ఎందుకంటే అతను మ్యాచ్ ను ఎటువంటి పరిస్థితి మీకు తెలుసు, పాకిస్తాన్ తో ఆసియా కప్ లో ఇంత అద్భుతంగా ఆడాడు, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాడో. సో నేను చెప్పిన ఈ 5 మాత్రం చాలా కీలకం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు.